ప్రేమ పేరుతో మరో యువతి మోసపోయింది. మాయమాటలు నమ్మి సర్వం అతనే అనుకున్న ఓ అమ్మాయి ప్రేమికుడి అసలు స్వరూపం తెలిసి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. భారీగా కట్నమిస్తేనే పెళ్లి అంటూ ముఖం చాటేసింది కాక తన గురించి చెడుగా మాట్లాడడం విని తట్టుకోలేని యువతి అతనిపై కేసు పెట్టింది. న్యాయం చేయమంటూ వేడుకుంటోంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కు చెందిన రణధీర్ రెడ్డి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతను 9 నెలల క్రితం యూసుఫ్గూడకు చెందిన యువతితో వాట్సాప్ చాటింగ్లో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమించానంటూ నమ్మబలికాడు. ఒకే కులం కావడంతో పెళ్లికి ఎవరూ అడ్డు చెప్పరని కూడా కబుర్లు చెప్పాడని బాధితురాలు వాపోతోంది. ఇంటికి వస్తూ శారీరకంగా దగ్గరయ్యాడని, ఒకసారి అబార్షన్ కూడా చేయించాడని యువతి ఆరోపిస్తోంది. పరిచయమయ్యారు 9 months నుంచి. తన కాస్ట్ నా కాస్ట్ ఒకటి అవ్వడం వల్ల తను నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం వల్ల నేను తను బాగా నమ్మాను. 18వ తారీఖున తనకు నేను గిఫ్ట్స్ ఇచ్చాను. 21న తన బర్త్డే అయితే నేను ఒక రింగ్, మొత్తం 12 గిఫ్ట్స్, వాచ్, ఒక గోల్డ్ ఉంగరం ఇచ్చాను, బ్రాస్లెట్ ఇచ్చాను, సిల్వర్ బ్రాస్లెట్. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా పీజీ కోసం జర్మనీ వెళ్తున్నానని, వచ్చాక పెళ్లి చేసుకుందామని మాట దాటేశాడని అంటోంది బాధితురాలు. గట్టిగా పట్టుబట్టేసరికి నవంబర్ 1న స్వగ్రామమైన దేవరకొండ తీసుకెళ్లిన రణధీర్ పెళ్లి చేసుకోవాలంటే 8 కోట్ల రూపాయలు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్తోంది. కట్నం ఇవ్వకపోతే అమ్మ అన్న పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ తనను యూసుఫ్గూడలో వదిలేసి వెళ్లిపోయాడని చెప్తోంది. అంతేకాకుండా తనపై నిందలు కూడా వేస్తున్నాడని వాపోతోంది బాధితురాలు. మాట్లాడిన కాల్ రికార్డింగ్స్, డైలీ మేము మాట్లాడుకుని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయండి. నన్ను ప్రెగ్నెన్సీ చేసినట్టు, తన ట్యాబ్లెట్ ఈసారి వేసాను, నెక్స్ట్ టైం అలా అవ్వదురా, పెళ్లి చేసుకుంటాం, ఇవన్నీ అన్నట్టు ట్యాబ్లెట్స్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఏమంటుండు? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నేను జైలుకి వెళ్ళి ఊరేసుకునైనా చచ్చిపోతాను కానీ నేను అమ్మాయిని పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే కారణం నేను మంచిదాన్ని కాదు అని చెప్తున్నాడు అండి. రణధీర్ తనతో ఏమేం చెప్పాడు, ఎలా మాయ చేశాడు అన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయంటోంది యువతి. రణధీర్ తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే న్యాయం కోసం పోరాడతానని అంటోంది. చెప్పాడు ఇప్పుడు పెళ్ళి అని, ఒకసారి నాకు ప్రెగ్నెన్సీ చేసి ఇవన్నీ చేశాక ఇప్పుడు పెళ్ళి అన్నాక తను ముఖం చాటేసి వాళ్ళ పేరెంట్స్తో వచ్చి నా మీద నానా నిందలేసి నేను మంచిదాన్ని కాదు అని చెప్పి పెళ్లి చేసుకోను అని చెప్తున్నాడు. నాకు న్యాయం కావాలి, పెళ్లి కావాలి. ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే కుటుంబాన్నంతా అంతం చేస్తానని, బ్రోతల్ కేసులో ఇరికిస్తానంటూ రణధీర్ బెదిరిస్తున్నాడని యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ రణధీర్ను అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 417, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.